పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. సిలువ క్రింద నిలచి వ్యధనొంది ఏడ్చిన దేవుని మాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి యేసు ప్రభు యొక్క దివ్యకారుణ్య మహోత్సవమును కొనియాడుటకు ముందు రెండవ రోజు నవదన ప్రార్థనలో ప్రవేశిస్తూ ఉన్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ డే ఆఫ్ నొవీనా ఫర్ దిస్ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ విచ్ బిగాన్ యెస్టర్డే యాస్ నొవీనా. అందరు కలిసి ఈరోజు రెండవ రోజు భక్తితో నవదన ప్రార్థనలు పాల్పంచుకుంటూ మీకు కావలసిన ఉద్దేశముల కోసం భక్తితో ప్రార్థించి పొందుకుంటున్నామని నమ్మకముతో ప్రార్థించండి. మా కొరకై మాకు మరణించిన యేసు ప్రభువా, మీ మరణము ద్వారా మాకు నిత్య జీవం ప్రసారించితివి. నీ కరుణా సముద్రంలో ఆ ప్రపంచమందటినీ పావనపరచితివి. ఓ జీవజలమా, దయామయుడా, ఈ జగమును నీ ప్రేమతో నింపుము. క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన పవిత్ర రక్తమా, మా అందరిపై దయగా నుండండి. మా పూర్ణ మనస్సుతో మేము నమ్ముచున్నాము. ప్రార్థించుదము. కరుణామయుడైన ఓ యేసువా, మీరు సిలువలో మా కొరకు పాపమై శాపమై మరణించారు కనుక కృపతో ప్రతి పాపము నుండి శాపము నుండి నాకును నా కుటుంబమునకు సకల మానవాళికి విడుదల దయచేయండి. మా పితరులు చేసిన పాపములు నాకు శాపమైనచో దానిని నా నుండి తొలగించి విడుదలను కలుగచేయండి. మీ సిలువ మరణము ద్వారా దయతో నాకు పాపవన్నీపును శాప విమోచనను కలుగచేసి పరలోక దీవెనలకై నాపై కుమ్మరించండి. నేటి నుండి పరిశుద్ధ జీవితమును జీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాను. మీకు సాక్షిగా ఇళ్ళలో ప్రకాశిస్తాను. పరలోక రాజ్య వ్యాప్తి కొరకై పనిచేస్తాను. అందుకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని నాకు ప్రసాదించండి. ఆమెన్. యేసు రక్తమా ద్వారా మన ప్రాణాన్ని శరీరములను శుద్ధి చేయబడునుగాక. దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము ఈ లోకముపై సైతానుపై శరీరముపై గెలుపును సాధించుముగాక. నవదన ప్రార్థన రెండవ రోజు ధ్యానాంశం. ఈరోజు గురువులు మట్టవాసులందరినీ నా దగ్గరికి తీసుకొని రండి. వారిని మా దివ్య కారుణ్య అగాధంలో మునుగునట్లు చేయుడు. వారే నేను కఠోర శ్రమలను సహించుటలో నాకు తగు శక్తిని సమకూర్చు భాగస్వాములు. కాలువలే వంటి వారి ద్వారా నా దివ్య కరుణ తారలు సమస్త మానవాళికి ప్రవహించుచున్నది. ప్రార్థించుదము. మికిలి నెనరుగల యేసువా, మేలు మంచితనములన్నిటినీ మీలోనే ప్రవహించును కనుక మీ పవిత్ర ఊడిగమునకు అర్పించుకున్న స్త్రీ పురుషులందరిపై మీ కృపావరములు సమృద్ధిగా కురిపించండి. తద్వారా వారి యోగ్యమైన మీ కారుణ్య క్రియలను నెరవేర్చుదురుగాక. వారిని దర్శించువారు వారి క్రియలను బట్టి పరలోకమందలి మీ కరుణగల తండ్రిని మహిమపరచుదురుగాక. నిత్యుడగన తండ్రి, మీ ద్రాక్ష తోటలో ఊడిగము చేయుటకు మీరు ఎన్నుకొన్న గురువులు మఠవాసులందరిపై దయగల మీ దృష్టిని సారించండి. వారిని మీ దివ్య ఆశీర్వాద ఫలములతో అభిషేకించి బలపరచండి. మరియు దయగల మీ దివ్య కుమారుని గృహంలో కాపుదల నీయండి. వారికి వలయు వెలుగును శక్తిని సమకూర్చండి. తద్వారా వారు అనేకుల మీ రక్షణ మార్గంలో నడిపించుచు మీ అపార కారుణ్య మహిమను తలంచి ఏకకంఠముతో కలకాలము కీర్తించుచు స్తుతులు అర్పింతురుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మా కోసం మీరు ప్రార్థించుటకు దేవుడు పిలిచాడు. మఠవాసులు అనగా గురువులు కన్యాస్త్రులకు అర్పించే రెండవ దినం. మేమే యేసుప్రభుని ఓదార్చాలని, మా పరిచర్యలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నా కోసం, గురువుల కోసం, కన్యాస్త్రులందరి కోసం, మరి ముఖ్యంగా సేవ చేసే అందరినీ తలంచి ప్రార్థించండి. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు వట్టి అలెగ్జాండర్ రెడ్డి 45వ జన్మదినోత్సవ సందర్భంగా
మంచి ఆరోగ్యం కొరకు, మంచి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వట్టి అలెగ్జాండర్ రెడ్డి 45వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మార్నేని నిరంజన్ కుమార్ 37వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, చేసిన మేలులకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు, నిరంజన్ కుటుంబంపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మార్నేని నిరంజన్ కుమార్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రోహిన్ ప్రిషా నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా దేవుని అపారమైన దీవెనలు ఆ బిడ్డపై కురిపింపబడినట్లుగా బిడ్డలిద్దరి మంచి ఆరోగ్యం, జ్ఞానం, వివేకం కొరకు, రేమా మెర్లిన్కి స్కిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు యదనపల్లి రాజేశ్వరరావు, ఓయ్ రోస్లీనా కుటుంబం నిన్నటి దినం జన్మదినోత్సవం కొనియాడిన రోహిన్ ప్రిషా హ్యాపీ బర్త్డే టు యూ, బిలేటెడ్ విషెస్ టు యూ. జీ ఫాతిమా సరితాకి 48 సంవత్సరములుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సెల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అన్నమేరీ తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కె సుజాతకి బీపీ, షుగర్ నార్మల్ వచ్చినట్లుగా, హార్ట్లో ఎటువంటి సమస్య లేకుండా రిపోర్ట్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ క్రింద నిలబడినటువంటి మరియ తల్లిని తలంచి మేము చిన్నప్పుడు ఈ రోజులలో వాళ్ళు ఏడ్చి విలపించి పాటలు పాడి ప్రజలందరూ కూడా ఏడ్చేవాళ్ళు. అలాంటి దినం ఇది. అమ్మ మరియ తల్లి వ్యాకుల మాతగా సిలువ క్రింద నిలబడి ఏడ్చినటువంటి మరియ తల్లిని కూడా ఈ సిలువ మార్గంలో మనం గుర్తించే టైం ఇది. అందుకే ఈరోజు ఆమెను తలంచి వ్యాకుల మాతవమ్మ, త్యాగశీలివమ్మ, సిలువ క్రింద నిలబడి వ్యధనందు ఏడ్చితివి కదా, ఆ బాధలు మాకు కూడా ఉన్నదని అనుకున్న ప్రజల కోసం దీన్ని అంకితం చేసుకుంటూ భక్తితో మనము కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గర్భములో మోసిన టైం నుండి
ఆయనను తన ఒడిలో మోసే వరకు యేసు ప్రభుతో ఎడతెగక ప్రయాణం చేసిన ఒక వ్యక్తికి మన జీవితంలో అనుభవించే ప్రతి బాధ, తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పటి నుంచి భూమాత్ర గర్భంలో కలిసే వరకు మనకున్న బాధలన్నీ తెలిసిన ఒక మంచి తల్లి, దేవుని తల్లి, మన తల్లి వ్యాకుల మాత. ఈరోజు వ్యాకులముతో భరించలేని బాధలతో విలపించినటువంటి మరియ తల్లితో పాటు ఇక్కడ భూలోకంలో విలపిస్తున్న వారు, కష్టపడుతున్న వారందరికీ ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో అర్పించి ఈ పవిత్రమైనటువంటి 2వ రోజు నవదన ప్రార్థనల ద్వారా అందరి కన్నీళ్లు తుడవబడి అమ్మ మరియ తల్లి పిదప తన కుమారుడు పునరుత్థానమైనప్పుడు ఎంత ఆనందించిందో ఉంటుందో దాన్ని తలంచి పాడే పాట ఇది. ఎస్, షీ వెంట్ త్రూ the excruciating pain along with Jesus. She literally went through the cross, and it was said by Luke 2:34-35. ఈ లూకా 2:34-35లో పుట్టినప్పుడే ఆయన అర్పించినప్పుడే నీ హృదయాన్ని ఒక ఖడ్గము దూసుకొని వెళుతుందని అప్పుడు పలికిన మాట. అది ఆమె జీవితంలో నెరవేరినటువంటి మొదటి వ్యాకులం. Luke 2:34-35. Even as Jesus was offered in the temple as a little baby, Simeon prophesied such a terrible prophecy, a sword will pierce your heart. మరియ తల్లి జీవించిన కాలంలో అనుభవించిన బాధలన్నీ మీరు అనుభవిస్తున్నారా? అమ్మా అని పిలువండి. వ్యాకుల మాత, యేసు ప్రభుతో నిలబడినట్టు మాతో నిలబడవమ్మా అని ప్రతి గుర్తులో మనం ఆమె వ్యాకులమును తలంచి పాడే పాట భక్తితో పాడుదాం. వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివమ్మా, సిలువ క్రింద నిలచి వ్యధనొంది ఏడ్చితివా, సీమోను ప్రవక్త ఆలయంలో ఒక ప్రవచనం పలికాడే, సీమోను ప్రవక్త ఆలయంలో ఒక ప్రవచనం పలికాడే, నీ దివ్య హృది నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడే, వ్యాకుల మాతవమ్మా, నీవు త్యాగశీలివమ్మా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు ఈ విధంగా బాధగా మారుతున్నారు. కానీ యేసు ప్రభు అదొక ప్రవచనం మన కోసం. కానీ తల్లిదండ్రులను అలా ఏడ్పిస్తున్న పిల్లల కోసం, పిల్లలు గురించి బాధపడుతున్న తల్లుల కోసం, తండ్రి కోసం ఈ గుర్తును అర్పించి, ఈ గుర్తు ద్వారా పిల్లలు ఈ పాట విని మారిపోవాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ సంఘటన విన్న తర్వాత దేవుడు కాపాడలేడా అని మీకు అనిపిస్తుంది. అంటే యేసు ప్రభు గురించి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎత్తుకొని 300 మైళ్ళు ప్రయాణం చేశారంట, జీవిత ప్రయాణం చేశారంట. దే ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 300 miles that day in order to protect Jesus. Maybe we wonder, why should this happen? Why can't God protect? బట్ ఇవన్నీ కూడా ప్రవచనం. ఎందుకంటే ఐగుప్తు నుండి నా కుమారుని నేను పిలుచుకుంటాడని, తర్వాత ఆ మాట వినబడాలంటే అది వాగ్దానం నెరవేరటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రవచనం. సమ్టైమ్స్ విత్ అవర్ స్మాల్ మైండ్ వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ టు అస్. వై కాన్ గాడ్ ప్రొటెక్ట్? వై మమ్మ మేరీ అండ్ జోసెఫ్ హ్యాడ్ టు క్యారీ అండ్ రన్ ఇన్ హేస్ట్ టు ఈజిప్ట్ to protect Jesus? It's a prophecy, because the prophecy says later, I have called my son from Egypt. Matthew 2:13 and 14. మత్తయి స్వార్త 2:13-14. కొన్నిసార్లు దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నాడని తెలియని సమయంలో వ్యాకుల మాత నీవెలా భరించి పిరప్ప ఈరోజు వేళాంకని మాతవని, ఫాతిమా మాతవని, లూర్దు మాతవని అందరికీ దీవెనగా మారావో, నేను కూడా నా పరిస్థితి నుండి నీతో పాటు యేసయ్యతో పాటు పునరుత్థానం అవ్వాలని భక్తితో మనం పాడుదాము. బాలయేసుతో ఐగుప్తునకు 300 మైలు పయనించావే. బాలయేసుతో ఐగుప్తునకు 300 మైలు పయనించావే. చంపతలంచిన ఓరోదు చేతి నుండి బాలయేసును కాపాడితివి. చంపతలచిన ఓరోదు చేతి నుండి బాలయేసును కాపాడితివి. వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివమ్మా. మీ ప్రయాణం కూడా చాలా దూర ప్రయాణం, దీర్ఘమైన ప్రయాణం, ఎన్నో ఒక్కట్ల ఇబ్బందులు జరుగుతాయి. అమ్మ మరియ తల్లి కూడా మీతో ప్రయాణం చేస్తుంది. అందుకే ఈరోజు మనమందరం కూడా యేసయ్య మాత్రం కాదు, యేసయ్యతో పాటు అమ్మ కూడా శ్రమ పడింది. అందువలన మీ శ్రమలు బాధలను తల్లి ద్వారా, యేసయ్య ద్వారా పరలోక తండ్రికి చెప్పి గుర్తులో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభుతో పాటు మరియ తల్లి కూడా అన్ని సిలువలు వ్యాకులమును అనుభవించింది. చాలామంది సిలువ క్రింద అని పాడుతారు, కానీ సిలువ ఆమెకి స్టార్ట్ అయినది కడుపులో మోసిన టైం నుండే, దానికి ముందే స్టార్ట్ అయింది. అనుమానం వచ్చింది యోసేపుకి. ఇన్ని సిలువలు భరించే ఆమె తరతరముల వారికి ధన్యురాలుగా మారింది. అందువలన యేసయ్యతో పాటు ఆమె అనుభవించిన శ్రమలు ఒక్కొక్కటిని ధ్యానిస్తూ చివరికి సిలువ క్రింద చేరబోతున్నాం. లూకా 2:41, లూకా 2:45లో యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగ యెరూషలేమునకు వెళ్ళేవారు. కానీ అక్కడ ఆ కుమారుడు తప్పిపోతున్నాడు. వెదకి వెదకి వేసారి ఆయన కొరకు వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. అద్భుతం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు దేవాలయంలోనే దొరికాడు. ఈ దేవాలయం నుండి మీరు పోగొట్టుకున్నవన్నీ, తప్పిపోయినదన్నీ మీకు లభించబోతున్న గొప్ప రోజు ఇది. Luke 2:41, Luke 2:45, we hear every year Mama Mary and Joseph, the parents of Jesus, used to go for that wonderful Passover festival to Jerusalem. But unfortunately during the festival, Jesus was lost. 3 days searching and searching and searching, tired. Finally they found him in the church, in the temple. From this church, many people are receiving what they lost. Health is lost. Their joy is lost. Some people, they don't have gift of children. Some are separated in marriage. Many people are testifying. ఈ రోజు మీ రోజు అమ్మ మరియ తల్లి దేవాలయంలోనే కనుగొన్నది కుమారుని. ఈ దేవాలయం నుండి దేనిని మీరు కనుగొనాలని ఏడుస్తున్నారో తల్లితో పాటు వెదకండి, మీకు దేవుడు దొరుకుతాడు. మీరు వెదకితే మీరు కనుగొంటారు. భక్తితో పాడుదాం. పన్నెండేళ్ల ప్రాయములో నీ కుమారుడు కనబడకపోయినప్పుడు, వెదకి వెదకి వేసారి ఆలయంలో కనుగొంటివి. వెదకి వెదకి వేసారి ఆలయంలో కనుగొంటివి. వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివం మా. మీరు దేన్ని పోగొట్టుకున్నారో, ఏది మీ జీవితంలో వెతుకుతున్నారో అది ఇప్పుడు ఈ గుర్తులు దొరకాలని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు మనకు ఇంకొక అనుగ్రహ కాలమును ఇచ్చాడు. ఈరోజు రాత్రి రేపటి దినముతో ఈ కాలం కూడా మనం ముగించబోతున్నాం. 40 రోజులు మీరు చేసిన ప్రార్థన, దీక్షాపరులు చేసిన ప్రార్థన, ఇక్కడ యేసుతో 40 రోజుల కార్యక్రమం ద్వారా దేవుడు ఎంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడో. ప్రతిసారి ఇక్కడ పవిత్ర శుక్రవారం ప్రార్థన జరిగినప్పుడు, సులువ మార్గం జరిగినప్పుడు నాకు చిన్న భయం ఉంటుంది ప్రతి సంవత్సరం. అందుకే కొద్దిగా నా కాలు నొప్పి వచ్చినా వాళ్ళతో పాటే వస్తుంటాను. ఎందుకంటే అంతమంది చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా తాడు మధ్యలో ఇవన్నీ జరుగుతుంటాయి. మరియ తల్లికి చెప్పాను, అమ్మకు అంతకుముందు అమ్మకు చెప్పేది, ఇప్పుడు అమ్మ లేదు కావున మరియ తల్లికి చెప్తుంటాను, అమ్మ ఈ దినమంతా ఇంతమంది వస్తున్నారు. చాలామంది అంటున్నారు ఎన్నడూ ఊహించిన రీతిలో నిన్న చాలామంది వచ్చారంట. మరి నాకు తెలీదు. అంతమందిని నడిపించుకుంటూ పోయినప్పుడు అమ్మ మరియ తల్లి నాకు ఎప్పుడు కూడా కాపుదలలో ఉండి ఎప్పుడు నన్ను డిసప్పాయింట్మెంట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని కూడా డిసప్పాయింట్మెంట్ చేయదు. మీకు ఏదైనా ఇబ్బందులు ఇక్కట్లు కలిగితే, టెన్షన్లో ఉంటే ఆ టైంలో ఆమెకి చెప్పండి. ఎందుకు? ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు ఆమెనిచ్చాడు. యేసు ప్రభు మాత్రం 2 చేతులు చాచి మనల్ని కాపాడట్లేదు. మరియ తల్లి ఒడిలో కూర్చోబెడుతున్నాడు మనలందరినీ. ఆమె తన రెక్కల క్రింద మనలందరినీ దాచుకునే ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా అర్పించుదాం. ఒకవైపు యేసయ్య, ఇంకొక వైపు మరియ తల్లి సమర్పణ ప్రార్థన చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును నిన్నటి దినం వేల సంఖ్యలో వచ్చిన ప్రజలందరినీ, ఈ రోజు రేపు రాబోతున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో
సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. వ్యాకుల మాత, మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ సారో. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరుల, 4వ గుర్తులో కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఆమెను కలుసుకున్నాడని మనము 4వ స్థలంలో ధ్యానిస్తుంటాం. ఎస్, మమ మేరీ మెట్ జీసస్ ఆన్ ద వే ఆఫ్ ద క్రాస్. మనము కష్టాల మధ్యలో సిలువను మోయలేక బాధపడుతూ వెళుతున్నప్పుడు ఆ దారిలో మరియ తల్లి కూడా మనతో నడుస్తుంది అని అర్థం. దీనికి అర్థం, అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటం నల్లి దానిని ఆయన శిరస్సుపై ఆయన ఊదా వస్త్రం తొడిగిరి. భారమైన సిలువను మోసుకొని యేసు బయలుదేరుతున్నాడు. ఆ సీన్ని నిన్నటి రోజు మనం అన్ని చర్చెస్లో చూసాం. ఆ దృశ్యాన్ని ఉంచుకోండి. దారిలో వచ్చిన మరియ తల్లి మీతో పాటు నిలబడుతున్న దాన్ని చూడండి. వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి తల్లిని గురించి నెక్స్ట్ గుర్తులో ధ్యానించబోతున్నాం. కలువరి కొండకు ఆయన్ను కలుసుకొని ఏడ్పులతో ఆయనతో ప్రయాణం చేసిన తల్లి. కళ్ళు మూసుకొని చూడండి. మీ జీవిత ప్రయాణంలో మీకు వచ్చే వ్యాకులం సిలువ. మోసలేక మోస్తున్నారు చూడండి, మీతో పాటు మోస్తుంది. మిమ్మల్ని పునరుత్థానం చేసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంది. దానికోసం ఈ పాట పాడుదాం. కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తుండగా, కలువరి కొండకు సిలువను మోసుకొని కుమారుడు నడుస్తుండగా, ఏడ్పులతో వ్యాకుల మాతగా కుమారుని కలిసితివా. ఏడ్పులతో వ్యాకుల మాతగా కుమారుని కలిసితివా. వ్యాకుల మాతవమ్మా, త్యాగశీలివమ్మా. మీ జీవిత ప్రయాణంలో అమ్మ మరియ తల్లిని రమ్మని పిలువండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకసారి మీ కుమారుని ఈ విధముగా తల్లులందరూ గమనించండి. మీ కుమారులని కుమార్తెలను కానీ ఇలా తన్ని ముఖంపై ఉమ్మివేసి చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా వదలకుండా ఒక సైనికుడు వచ్చి బల్లముతో పొడుస్తే ఆ తల్లులు ఎట్లా వెక్కి వెక్కి ఏడుస్తారో అది మీ కొడుకుకి కూతురికి జరిగితే ఎట్లా మీరు అనుకుంటారో అది తలంస్తేనే ఈరోజు వ్యాకుల మాత గురించి ఎందుకు పాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ అ సన్ ఆర్ డాటర్ అండ్ ఫర్ నథింగ్ దట్ హీ ఆర్ షీ డిడ్ దే స్లాప్ హిమ్, కిక్ హిమ్, స్పిట్ ఆన్ హిమ్, స్కర్జ్ హిమ్, పుట్ అ క్రౌన్ ఆన్ హిమ్, అండ్ ఫైనలీ when he died, the dead body, they pierced his side and the water and blood gushes out. And you are a mother, you are watching all these things, what's going on with your daughter, with your son, and he has not done anything. What would be your pain? Just think about it. దయచేసి గమనించండి. ఈరోజు అమ్మ మరియ తల్లికి ఎందుకు నేను కేటాయించానంటే, ఎంతమంది ఈరోజు అమ్మ మరియ తల్లికి ఎంతసేపు కేటాయిస్తారో తెలియదు. బికాస్ షీ హాజ్ డన్ సో మచ్ ఫర్ మీ. నా తల్లికి బదులుగా ఒక మంచి తల్లిగా, ఆత్మీయ తల్లిగా నన్ను నడిపించింది. భవిష్యత్తులో కూడా నన్ను నడిపిస్తుందని నాకు నమ్మకం. ఇన్ని సంవత్సరాలు ఆమె విజ్ఞాపన చాలా గొప్పగా నా జీవితంలో పనిచేసింది. కడుపులో మోసిన టైం నుంచి భూమాతృ గర్భంలో మోసే వరకు మనతో నడిచే ఒక తల్లి గురించి ఈరోజు పాట పాడడం, ఆమెకి శ్రద్ధాంజలిని అనిపించడం నా బాధ్యత. నాకు ఈరోజు రుణం తీరినట్టు. I am so indebted to this mother. That's why I am spending lot of time explaining how this mother can make a difference in you and in me. అందరూ కలిసి దేవాని చిత్తమే మాలో, మా కుటుంబంలో, మా పరిచర్యలో చిత్తముగా జరుగునుగా కానీ భక్తితో ప్రార్థించే ఆమె తల వంచింది, ప్రార్థన చేసింది, తరతరముల వారికి దీవెనకరంగా మారింది. దయచేసి గమనించండి. ఈ లింక్ను వెంటనే అందరికీ పంపండి. ఈరోజు ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో తెలీదు, ఎందుకంటే దినమంతా సైలెంట్గా ప్రజలు ఉన్నారు. ఈ లింక్ను పంపండి. అందరూ కూడా అమ్మ మరియ తల్లిని గౌరవించినటువంటి బాధ్యత మీది కూడా. మీరు కూడా నాలాగా మరియ తల్లిని గౌరవిస్తే ఈ లింక్ను వెంటనే పంపండి. ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు మనకి ఇచ్చిన తల్లి, ఆమెను గౌరవించి పాడే పాట ఆరాధన. ఎస్, we need to really honor and revere such a wonderful mother whom Jesus gave. This is your mother. This is your mother. Let that echo in your ears. ఇది ఒక ఎకో లాగా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి అని యేసు పలికిన మాటకు రుణపడి యోహాను 19:25-26 పాటగా పాడబోతున్నాం. దయచేసి గమనించండి. వచ్చే ఆదివారం, రేపు కాదు, వచ్చే ఆదివారం దివ్య కారుణ్య పండుగ మహోత్సవం. పండుగ కాదు, మహోత్సవం. ఇట్స్ అ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. యేసయ్య అడిగాడు, దయచేసి అందరు రండి, పండుగగా కొనియాడండి. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి తలుపులు, కిటికలన్నీ ఓపెన్ చేసి మీకు ఒక వర్షం వలె, వరదల వలె మీ మీద ఆశీర్వాదం నేను కుమ్మరిస్తానని ప్రభు పలికిన మాట ఇది. ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ ఓపెన్ ఫర్ దోస్ హూ కమ్ ఆన్ నెక్స్ట్ సండే, for those who come to celebrate the great feast of divine mercy. ఇంత శ్రమ ఎందుకండి? ఎందుకంటే ప్రభు నాకు ఆ వాగ్దానం చేశాడు. అంతేకాదు, నాకు ఒక ఆశ, మీకు కూడా ఆశ కలగాలని. ఎవరైనా గురువులు దీన్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు పక్కన నిలబడి వాళ్ళ కోసం మరియ తల్లి, యేసు ప్రభువే ప్రార్థిస్తాడు. There is not only for a priest, for all those who promote this devotion, this is what will happen. సో దయచేసి ఈ డివోషన్ని స్ప్రెడ్ చేయండి. అందువలన ఇది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఇది ఇట్స్ అ కాల్ ఫర్ మీ టు ప్రమోట్ దిస్ డివైన్ మర్సీ. అలాగే ఏ గురువులైతే దీన్ని ప్రమోట్ చేస్తారో వారి ద్వారా అనేక అద్భుత కార్యం దేవుడు చేస్తాడంట. ఇది స్టార్ట్ అయిన తర్వాతనే నా పరిచర్యలో కూడా అద్భుతాలు, పరిచర్యలో ప్రవచనం నెరవేరడం కూడా మొదలుపెట్టింది. ఇంత సాక్షి ఎందుకు చెప్తున్నాను? మీరు సీరియస్గా తీసుకొని దీనిలో పాల్గొనటానికి, ఈ విషయాన్ని అందరికీ పంచడానికి. 9:30 నెక్స్ట్ వీక్ ఆదివారం 9:30 గురువులు అందుబాటులో ఉంటారు పాపసిన వినటానికి. 9:30 ద ప్రీస్ట్ విల్ బి అవైలబుల్ ఫర్ కన్ఫెషన్. కమ్, ఫుల్ మాస్ యు షుడ్ అటెండ్. నిండు పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందేవారికే ఆకాశ తలుపులు తెరిచి దేవుడు దీవిస్తాడు. భక్తితో ప్రార్థనతో ఉంటాం. 2వ రోజు నవదిన ప్రార్థన
భక్తితో పాడుదాం. బల్లముతో పొడువబడి సిలువలో వ్రేలాడే యేసు సిలువ క్రింద నిలబడితివా. బల్లముతో పొడువబడి సిలువలో వ్రేలాడే యేసు సిలువ క్రింద నిలబడితివా. మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చితివా. మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని వెక్కి తమిళం పాట ఇది, అనువాదం చేస్తాం, తమిళంలో కూడా పాడతాం. వ్యాగుల మాధవమ్మా ത്യാഗത്തോടു കൂടിന മാതാനീരേ സിലുവൈ അടിയിനിലേ സിന്തൈ നൊന്തടുതായോ വ്യാകുല മാതാവേ ത്യാഗത്തിൻ മാതാവേ. ఎంత గొప్ప త్యాగం చేసి యేసు ప్రభుని మన కోసం ఇచ్చింది. ఆ తల్లిని మరవకూడదు. భక్తితో ప్రార్థించి థ్యాంక్స్ చెప్పి యేసయ్యకు ఆమె ద్వారా యేసయ్య దగ్గర ఏం ప్రార్థన చేయాలో రోజు మీకోసం 5వ గుర్తులో విన్నపాలు అర్పిస్తున్నాను. దయగల తండ్రి, విన్నపాలు అర్పిస్తున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదం దయచేయం తండ్రి. ఇల్లు లేని వారికి ఇల్లు కలగాలి ప్రభా. సంతాన భాగ్యం లేని వాళ్ళు ప్రభా పిల్లలతో ఎత్తుకొని రావాలి ప్రభా. ప్రభా వీసా విషయంలో, పిఆర్ విషయంలో ఇబ్బందులు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఇప్పుడు అమ్మ మరియ తల్లిని వాళ్ళు గౌరవిస్తే వాళ్ళ మీద ఇప్పుడు అద్భుతం, కానా పనులు జరిగిన అద్భుతం జరుగునుగాక. పిల్లలకు లేటుగా పెళ్లిళ్ళు అవుతున్నాయి, పిల్లలు వయసు మించిపోతున్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపదలు ఉన్నాయి, కానీ మా పిల్లలకు సంబంధాలు కుదరట్లేదు నడుస్తున్న వారికి కానా పల్లెలో మరియ తల్లి ప్రార్థన ద్వారా జరిగిన సంబంధాలు కుదురునుగాక. ఇక ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కలుగునుగాక. భక్తితో ఇంతసేపు తీసుకున్న దాని కారణం అమ్మ మరియ తల్లికి గౌరవ మహిమ చెల్లించడానికి. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మలను ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు యేసు శిలువ మరణం గురించి ధ్యానించుటకు వచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆన్లైన్లో 20,000 మంది కంటే అన్ని ప్రోగ్రాం చూసిన ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రాత్రి తిరుమలగిరిలో, తర్వాత ఇక్కడ జరగబోతున్న పురాతన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రాత్రి, రేపు ఉదయం నుంచి జరగబోయే ప్రార్థన, మధ్యాహ్నం జరగబోతున్నటువంటి లైవ్, మరి కారుణ్య జపమాల పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదిన ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1821 రోజులుగా మాతో నిలబడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి ఈ సెంటర్ని సపోర్ట్ చేసిన ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి సిలువ క్రింద నిలబడుతున్న మరియ తల్లి తల వంచి, ఇదిగో దేవుని దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగా కాని చెప్పినట్టే జీవించిన మరియ తల్లి వలె మనందరినీ దేవుడు ఆయన చిత్తానుసారం రాబోయే దినములలో పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడే నడిపించి కాచి కాపాడునుగాక. As Mama Mary said yes and amen for every will of God, may the Lord carry out the will of God for you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. సిలువ క్రింద నిలచి వెక్కి వెక్కి ఏడ్చిన వ్యాకుల మాత మా కోసం ప్రార్థించండి. మంచి ఈరోజు రాత్రి జరగబోతున్నటువంటి యేసు ప్రభు పునరుత్థాన పండుగ, రేపటిదని జరుగుతున్న పండుగలో పాల్గొనండి. గాడ్ బ్లెస్ యు.